అందరికీ నమస్కారం. I recently visited one of the most powerful Shakti Peetams in India, పిఠాపురం పురుహీతికా దేవి శక్తిపీఠం. సో ఇది భారతదేశంలో 10వ శక్తి పీఠంగా చెప్పబడుతుంది. ఇది అన్నవరంకి చాలా దగ్గరగా ఉంటుంది. 12 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. సో చాలామందితో మాట్లాడినప్పుడు అందరికీ అన్నవరం తెలుసు, కానీ అన్నవరం చాలా దగ్గరలో ఈ శక్తిపీఠం ఉందన్న విషయము చాలామందికి తెలీదు. అది ఏంటంటే దానికి ప్రాపర్గా శక్తిపీఠాల గురించి, శక్తిపీఠాలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి, దాని గొప్పతనం ఏంటి అని తెలియకపోవడము కొంచెం మన హిందువుల దురదృష్టకరము. సో ఈ శక్తిపీఠము కుక్కుటేశ్వర స్వామి దేవాలయములో అమ్మవారు ప్రధాన విగ్రహం వెలిసి ఉంటుంది. అది పురోహితికా దేవి అని పిలువబడుతుంది. యాక్చువల్గా ఈ శక్తిపీఠము ఇప్పుడున్న కుక్కుటేశ్వర టెంపుల్ దగ్గర నుండి 2 కిలోమీటర్స్ దూరంలో ఉండేది ముందు. బట్ కొన్ని శతాబ్దాల కింద జరిగిన విధ్వంసాలు, అక్రమాలు, దాని కారణంగా పాత గర్భగుడిని మొత్తము నశించిపోతే అమ్మవారిని విగ్రహాన్ని, ఆ పురోహితికా దేవి విగ్రహాన్ని కుక్కుటేశ్వర టెంపుల్లోకి తీసుకువచ్చి అక్కడ శంకుస్థాపన చేయడము జరిగింది. సో ఇక్కడ అన్ని శక్తిపీఠాల్లాగానే చండీ హోమము, దుర్గా పూజ, నవరాత్రి సేవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చండీ హోమం మాత్రం ఓన్లీ పౌర్ణమి రోజు మాత్రమే చేస్తారు. ఆన్లైన్ బుకింగ్, స్పెషల్ దర్శనము అలాంటివి ఆన్లైన్లో ఏమీ లేవు. సో స్పెషల్ దర్శనము అక్కడి నుంచే తీసుకోవచ్చు. ఈ ఇమేజెస్లో నేను కాంటాక్ట్ నెంబరు ప్లస్ ఏమేమి పూజలు, కుంకుమార్చన ఎలా చేస్తారో అవన్నీ దీనిలో డిస్క్రైబ్ చేశాను. కుంకుమార్చన ఒకటి అవైలబుల్లో ఉంటుంది, డైలీ చేస్తారు, అది మాత్రము చేయించవచ్చు.